మార్నింగ్ ఫ్రెండ్స్, టీఎస్ స్ట్రిక్ట్ సైకాలజీ పిల్లల్ని పెంచే పద్ధతులు. సో పిల్లల్ని పెంచే పద్ధతులని పిల్లల్ని పెంపకాలను బట్టి పరిశీలించి 3 అంశాలుగా ప్రతిపాదించారు. ఎన్ని అంశాలుగా? 3 అంశాలుగా. ఫస్ట్ వన్ ఎవరెవరు అంటే బామ్, రిండ్ అండ్ బ్లాక్లు. బామ్, రిండ్, బ్లాక్లు ఏం చేశారంటే పిల్లల్ని పెంచే పద్ధతులను పరిశీలించి 3 అంశాలుగా విభజించారు. ఇందులో ఏంటిది అంటే ఒకటి ఫస్ట్ పిల్లల్ని పెంచే పద్ధతుల్లో ఒకటి మనం వీకెండ్ సే ఫస్ట్ ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు పిల్లల భావాలను అంగీకరించడం వల్ల. సో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల యొక్క భావాలను, పిల్లల యొక్క ఒపీనియన్లు కూడా తీసుకుంటారు. వాళ్ళ భావాలను అంగీకరిస్తారు. పిల్లలతో ఉద్వేగ సంధానం ఏర్పడుతుంది. అంటే పిల్లలతో మంచి అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది. ఇలాంటి టైప్ ఒక తల్లిదండ్రులు ఉంటారు. అండ్ సెకండ్ వన్, తల్లిదండ్రులు నియమ నిబంధన ద్వారా ప్రవర్తనను నియంత్రించడం వలన పరిపక్వమైన ప్రవర్తన కలుగుతుంది. అంటే ఏంటిది? తల్లిదండ్రులు ఆల్మోస్ట్ స్ట్రిక్ట్గా ఉంటారు. మేము చెప్పిందే చేయాలి, మేము చెప్పిందే వినాలి. అది ఏదైనా సరే, తల్లిదండ్రులైనా సరే, అందరి తల్లిదండ్రులు కరెక్ట్గా చెప్పొచ్చు, అయినా సరే స్ట్రిక్ట్గా మరీ స్ట్రిక్ట్గా ఉంచొద్దు కదా పిల్లల్ని. మరీ స్ట్రిక్ట్ అకార్డింగ్ టు మీ మై ఒపీనియన్ పిల్లల్ని మరీ స్ట్రిక్ట్గా ఉంచొద్దు. ఎంత ఉంచాలో అంత ఉంచాలి, ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలో అక్కడే ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఏంటిదేనంటే ప్రతీది నియమ నిబంధనలతో మేము వచ్చేవరకు ఈ పని చేయాలి. కొందరు తల్లిదండ్రులు ఉంటారు, అలాంటి తల్లిదండ్రులను చాలామంది నేను చూసా. మేము వచ్చేవరకు ఈ పని చేయాలి, మేము అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి తల్లిదండ్రులను కూడా చూసినా, ఇలాంటి తల్లిదండ్రులను కూడా చూసినాం. మనం సొసైటీలో ఉన్నాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేరెంట్స్ వీ కెన్ సీ. బట్ మరీ అంత నియంత్రించి పెంచొద్దు. మనల్ని మన తల్లిదండ్రులు ఎలా పెంచారు అది గుర్తుకు పెట్టుకొని మనం ఫాలో కావాలి. సో ఏంటిదంటే నియంత్రిత అంటే కఠినంగా పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా అసలు బయటికి రానియరు కొందరు తల్లిదండ్రులు. మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చదవాలి, మేమేం చెప్తే అది కరెక్ట్ అయినా తప్పైనా సరే అన్నట్లు కొందరు ఫీల్ అవుతారు. సో దాన్ని ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మనం పిల్లల్ని ఒక పద్ధతిలో పెంచుతున్నాం. మరీ పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచితే అకార్డింగ్ టు మై ఒపీనియన్ మరీ చాలా స్ట్రిక్ట్గా ఉంచొద్దు, అలానే చాలా ఫ్రీడమ్గా ఉంచొద్దు. ఎప్పుడు ఎలా ఉండాలో అలానే ఉండాలి. సో ఇలాంటి ఒక తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలకు స్వేచ్ఛని ఇవ్వడం వలన వారిలో స్వావలంబన పెరుగుతుంది. పిల్లలకి ఏంటిదంటే పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వద్దు. స్వేచ్ఛ ఇవ్వాలి, మరీ ఏం చేసినా కూడా మనం ఒప్పుకోకూడదు. అది కరెక్టా తప్ప అని డిసిషన్ తీసుకునేది మనది కూడా ఉండాలి, వాళ్ళకు కూడా చాయిస్ ఇవ్వాలి. సో కొందరు ఎలా ఉంటారు అని అంటే పిల్లల యొక్క భావాలను అరే నేను తిడితే మా పిల్లగాడు ఏడుస్తాడు అన్నట్లు ఫీల్ అయ్యి కొందరు పెంచుతారు. అలాంటివి ఉంటాయి. కొందరేమో స్ట్రిక్ట్గా పెంచుతారు, కొందరేమో పూర్తి స్వేచ్ఛని ఇచ్చేస్తారు పిల్లలకి. ఓకేనా బిడ్డ? సో పిల్లల్ని పెంచే పద్ధతులు ఒకటి ఏంటిదంటే ఫస్ట్ పిల్లల్ని పెంచే పద్ధతులు ప్రజాస్వామిక పెంపకం. ఒక పేరేంటిదంటే ప్రజాస్వామిక పెంపకం. సో దీనికి ఇంకొక పేరు ఏంటిది అంటే సాధికారతత్వ పిల్లల పెంపకం. అంటే ఏంటిది? ఈ పెంపకంలో ఎలా ఉంటుంది అంటే ఏంటిదంటే పిల్లల అభిప్రాయాలకు తల్లిదండ్రులు విలువనిస్తారు. అంటే పిల్లలు ఒకవేళ 10th క్లాస్ చెప్పినాక ఎంపీసీ తీసుకుంటామంటే ఆలోచిస్తారు, ఓకే ఇది కరెక్టా కాదా, సిఈసీ తీసుకుంటామంటే ఏదైనా సరే వాళ్ళకు విలువలకు ఇస్తారు. సో ఏ విషయంలోనైనా తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు చర్చ జరుపుకుంటారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఇద్దరి మధ్యలో చర్చ ఉంటుంది, ఒక మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. సో పిల్లలు తీసుకునే డిసిషన్లో పిల్లల యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అంటే పిల్లలకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు. పిల్లలు ఏదైనా పనిని ఇష్టంతో శ్రద్ధతో చేసే అవకాశం ఇస్తారు. అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు చేయడానికి అవకాశం ఇస్తారు. సో ఇలా ఉండే ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఇది కరెక్ట్ కదా. పిల్లల ఒపీనియన్ తీసుకోవాలి, డిస్కషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు ఒపీనియన్ తీసుకొని ఏది మంచిది, ఏది చెడు, ఏది చెడ్డ అని కొంచెం మంచిది ఏంది, చెడు ఏంటిది, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే పిల్లల ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఏది చేయాలన్నా పిల్లల ఒపీనియన్ తీసుకొని ఇద్దరి మధ్యలో చర్చ జరిపి చేస్తే దాన్ని ప్రజాస్వామిక పెంపకం, సాధికారత పెంపకం. దీనివల్ల లాభం ఏంటిదంటే ఇలాంటి ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. అండ్ సెకండ్ వన్ నిరంకుశ పెంపకం. ఏంటి నిరంకుశ పెంపకం అంటే నా అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఇలా ఉండొద్దు. తల్లిదండ్రులది చెప్పిందే పిల్లలు వినాలి. తల్లిదండ్రులు ఏది చెప్తా వాళ్ళు ఏం చేసినా కరెక్టే, కానీ పిల్లలు ఏది చేసినా తప్పే. మేమేం చెప్తే అదే చేయాలి. పిల్లలకు ఫ్రీడమ్ ఉండదు ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల నిర్ణయాలకు తీసుకునే ఛాయిస్ ఇయ్యరు, డిసిషన్ తీసుకునే ఛాయిస్ ఇయ్యరు, మళ్ళీ డిస్కషన్ కూడా చేయరు వాళ్ళతో. వాళ్ళు చేసిందే కరెక్టు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దగా అయిన తర్వాత పిల్లలు ఎదురు తిరగడానికి ఛాయిస్ ఉంటుంది. మీరేం చేసిరు, మమ్మల్ని ఎలా పెంచారు,
మీరేం చేసిరో మాకు తెలుసు. స్ట్రిక్ట్గా పెంచితే మనం అనుకుంటాం, స్ట్రిక్ట్గా పెంచితే ఓ అనుకుంటాం, కానీ కాదు కాదు. నెగిటివిటీ లోపల ఫీల్ అవుతుంది. పిల్లలు మాకు ఎదురు మాట్లాడట్లేదు, మేము చేసే పనిని వాళ్ళు మాకు ఎదురు చెప్పట్లేదు అంటే అది మనం ఎలా ఫీల్ అవుతారు అని అంటే, కొందరు పేరెంట్స్ మా పిల్లలు మా కంట్రోల్ ఉన్నారు. ఏంటి కంట్రోల్ ఉండడం? అది కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. సో ఏంటిదంటే పిల్లలకి మనం ఏం చేయాలి అని అంటే స్వేచ్ఛనివ్వాలి. ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలో అంతే క్వశ్చన్. కానీ ఈ నిరంకుశ పెంపకం ఎలా ఉంటుందంటే చాలా క్రూరత్వంగా ఉంటుంది నిజం చెప్పాలంటే. ప్రతీది వాళ్ళు చెప్పింది చిన్నది. కానీ కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే ఈవెన్ పేరెంట్స్తో చిన్న చిన్న విషయాలు కూడా షేర్ చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా పెంచుకోరు. అప్పుడు తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారంటే మేము మా పిల్లల్ని చాలా చక్కగా పెంచుతున్నాం అనుకో. అది వాళ్ళ భ్రమ మాత్రమే, అది కేవలం వాళ్ళ భ్రమ మాత్రమే. వాళ్ళపైన ఎంత నెగిటివిటీ ఉంది అనేది వాళ్ళకి తెలీదు. ఇలాంటి పిల్లలు ఏం చేస్తారు కానీ స్కూల్లో కానీ బయట వాళ్ళతో డిస్కషన్ చేస్తారు. చూస్తుంటారు కదా సొసైటీలో వేరే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, మన పేరెంట్స్ ఎలా ఉన్నారు. దీనే నిరంకుశ పెంపకం అంటారు. ఇలాంటి పేరెంట్స్ ఉండకూడదు, ఇలా చేయొద్దు. కొందరు పిల్లలు ఏంటిదంటే దీనికి స్ట్రెస్గా లోనై పెద్దగా అయిన తర్వాత చెడు అలవాట్లకు బానిస అవుతారు. ఎటువంటి అలవాట్లకు బానిస అవుతారు? చెడు అలవాట్లకు బానిస అవుతారు. కొందరు పిల్లలు ఎదురు తిరగకుండా ఏం చెప్పకుండా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పేరెంట్స్ నిరంకుశ పెంపకం ఉండొద్దు ఫస్ట్. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే ఇంకొకరుగా జోక్యరహిత పెంపకం. మరి ఇలా కూడా ఉండొద్దు పేరెంట్స్. జోక్యరహిత, పిల్లలు ఏం చేసినా సరే అన్నట్లు కూడా ఉండొద్దు. పిల్లలు ఏం చేయాలో ఏం చేయకూడదో పిల్లలదే నిర్ణయం. ఇందులో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే చేస్తారు. అంటే ఇందులో జోక్యరహిత పెంపకం, ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర శూన్యం, అసలు జీరో. అలా కూడా ఉండొద్దు కదా, ఇలా కూడా ఉండొద్దు. ఇది మొత్తం వాళ్ళే. ఇక్కడ ఏంటిది మొత్తం పిల్లలదే, మొత్తం పెత్తనం అంతా పిల్లలదే, తల్లిదండ్రుల జోక్యం. ఇది కూడా కరెక్ట్ కాదు. పూర్తి స్వేచ్ఛ పిల్లలకే ఉంటుంది ఇందులో, మరి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, సో ఇలా పెరిగే పిల్లలకు ఒక డిసిప్లిన్ ఉండదు. సో మన సొసైటీలో ఎలా ఉండాలనో తెలియదు. ఇంకొకటి ఎవరైనా ఏమైనా చెప్పినా వినకూడని స్టేజ్కి వస్తారు వాళ్ళకి ఏం చేయాలో డిసిషన్ వాళ్ళకి తెలియదు కదా. ఓకే, సో ఇద్దరి బాధ్యత ఉండాలి, అప్పుడే మంచిది. దీన్ని ఏమంటారంటే జోక్యరహిత పెంపకం అంటారు. అండ్ నెక్స్ట్ వన్, వాట్ వి కెన్ సే నెక్స్ట్ వన్, జోక్యరహిత పెంపకం. బాధ్యాయుత పెంపకం. సో బాధ్యాయుత పెంపకం అంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేక వ్యక్తులుగా గుర్తించి వారి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని భావించి అవసరమైనప్పుడు మాత్రమే ప్రవర్తన నియంత్రిస్తారు. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే మామూలుగా నియంత్రిస్తారు. పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వాళ్ళ ప్రవర్తనను నియంత్రిస్తారు, బాధ్యతగా తీసుకుంటారు. ఓకేనా. సో అతి గారాభంగా పెంపకం, ప్రతీది కూడా తల్లిదండ్రులే చూసుకుంటారు. ప్రతీది కూడా తల్లిదండ్రులే చూసుకుంటారు. ప్రతీది తల్లిదండ్రులే. అంటే పిల్లలకి చిన్న కష్టం వచ్చినా కూడా పెద్దగా ఫీల్ అయిపోతారు. అలా ఉండొద్దు. ప్రతీది కూడా మనమే 24 hours మనమే వెంటుండి చేసి ఇంకేం బాగుంటుంది. వాళ్ళకు కూడా అన్నీ తెలవాలి. ప్రతీది ఇతరులపైన ఆధారపడతారు. ఇలాంటి పిల్లలు ఇతరులపైన ఆధారపడతారు. ప్రతీది చిన్నప్పటి నుంచి భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో తీసుకునే నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా భయపడతారు. ఎందుకంటే ఎప్పుడు డిపెండింగ్ ఆన్ పేరెంట్స్ ఓన్లీ. కాబట్టి అంగీకారత్వక ఇంకొకటి ఏంటంటే ఓకే, సో ఇలాంటి ఇలా ఉంటాయి అన్నమాట. సో బాంబ్రిడ్ బ్లాక్ 3 అంశాలు అండ్ ఎన్ని అంటే 3 ఉన్నాయి. సో ఇందులో 3 ఏంటిది అంటే ఫస్ట్ మామూలుగా ఇవి నేర్చుకుందాం. ప్రజాస్వామిక పెంపకం, సాధికారత పిల్లల పెంపకం. అంటే ఇందులో ఏంటిదంటే ఇద్దరు ఒపీనియన్కి ఉంటుంది. ఇది మంచి ఫ్యామిలీ. అండ్ నిరంకుశ అంటే స్ట్రిక్ట్గా పెంచుతారు. అండ్ జోక్యరహిత పెంపకం. అంటే జోక్యరహిత పెంపకం అంటే ఏంటి, శూన్యం, తల్లిదండ్రుల పాత్రనే ఉండదు. ఇంకొకటి ఏంటంటే బాధ్యాయుత పెంపకం అంటే వాళ్ళకి స్వేచ్ఛనిస్తారు. ప్లస్ ఎక్కడైనా మిస్టేక్ అవుతుంటే తల్లిదండ్రులు వెంట ఉండి చెప్తూ ఉంటారు. అండ్ తల్లిదండ్రుల అతి గారాభ పెంపకం అంటే ప్రతీది కూడా తల్లిదండ్రులపైన ఆధారపడతారు. ప్రతీది కూడా పిల్లలు తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటారు. మరి ఇలా కూడా ఉండదు కదా, కనీసం ఒక చిన్న డిసిషన్ కూడా వాళ్ళు తీసుకోలేకపోతారు. సో దీన్ని ఏమంటారంటే పిల్లల్ని పెంచే పద్ధతుల్లో మనకి ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఇందులో నుంచి క్వశ్చన్స్ రావడానికి కూడా ఛాయిస్ ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ అండ్ కామెంట్, షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. దోస్ ఆర్ రైటింగ్. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఫర్ దెమ్ ఐ వాంట్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.